శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే అసెంబ్లీ సమావేశాలు నిన్నటితోటి ముగిసినాయి. 5 రోజుల పాటు నిర్వహించిన సమావేశాలు ముగియడంతో కాంగ్రెస్ ఊపిరి పీల్చుకున్నది. ఏదైతే కృష్ణా జలాల్లో మన తెలంగాణ హక్కుల గురించి, కృష్ణా జలాలు ఇక్కడ గోదావరి జలాలు ఏపీ చేస్తున్నటువంటి దోపిడీ గురించి సభలో కూలంకషంగా చర్చిద్దాం రమ్మని తొడగొట్టిన రేవంత్ రెడ్డి కేసీఆర్ మొదటి రోజు మరి ఇక్కడ సమావేశాలకు హాజరు కావడంతో తన నైజాన్ని బయట పెట్టుకున్నాడు. మళ్ళీ మరి చిల్లర మాటలు, బజారు భాష, మరి దూషణలు, మరి బూతు పురాణంతో ఆ 3 రోజులలో మరి ఇక్కడ దాన్ని ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి మరి అసలు విషయాన్ని పక్కన పెట్టి జూరాల నుంచి మరి ఇక్కడ శ్రీశైలంకి ఎందుకు మార్చిరో దాని మీద విచారణ కమిషన్ వేస్తామని చెప్పి అదేవిధంగా ఉరిదీయాలని యథావిధిగా తన నైజాన్ని చాటుకున్నాడు. మరి ఇక్కడ ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసే ముందు మాత్రం మీ గౌరవానికి భంగం కలగనీయము రండి అని చెప్పి మరి ఇక్కడ కేసీఆర్ ను దోషిగా నిలబెట్టాలని ఏదైతే ప్రయత్నం చేసిందో కేసీఆర్ సమావేశాలకు రావడంతో మరి ఇక్కడ గుండె ఏదైతే అవిసిపోయినట్టున్నది రేవంత్ రెడ్డికి. వెంటనే తమ బండారం అంతా బట్టబయలవుతుందని చెప్పి మరి బూతు భాష, చిల్లర భాష మాట్లాడడంతో కేసీఆర్ సభకు రాకున్నా మరి ధీటుగా ఎదుర్కొనేటువంటి మరి కృష్ణార్జున్ లాంటి మరి కేటీఆర్, హరీష్ రావులు రావడంతో మరి అక్కడ హరీష్ రావు గొంతు నొక్కే ప్రయత్నం చేసిండ్రు. మరి ఆ గొంతు నొక్కడమే కాదు, వాళ్ళకు మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇవ్వమంటారు, ముఖ్యమంత్రి మాత్రం నానా దుర్భాషలాడుతూ మాట్లాడతాడు. చివరికి బడివే లాంటి పదాలను కూడా వాడి నాలుక చీరేస్తామని చెప్పి నిండు సభ ఉందాతనాన్ని మరి ఇక్కడ దాన్ని ఏదైతే ముక్కలు చేసిన నైజం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సీనియర్ మంత్రుల నుండి కూడా కనీసం వారించకపోవడం, దాని మీద విచారం వ్యక్తం చేయకపోవడం చూస్తూ ఉంటే ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సభ ఏదైతే గౌరవంగా హుందాగా ఉండేటువంటి సభను కౌరవ సభగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలు అనుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక కథన రంగం దొక్కినటువంటి మరి ఇక్కడ బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవడానికి సిద్ధమైంది. అందులో భాగంగా మరి ఏదైతే జిల్లాకు తిరుగుతున్న కేటీఆర్ ఎక్కడికక్కడ కాంగ్రెస్ విధానాలను ఎండగడతా ఉంటే హరీష్ రావు మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ 60 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ టీడీపీల ద్వారా మరి తెలంగాణ జల హక్కులకు ఏ విధంగా భంగం కలిగిందో కళ్ళ కట్టినట్టు చెప్పడమే కాకుండా దాన్ని ఏదైతే 90 పేజీలతోటి ఒక పుస్తకాన్ని విడుదల చేసి ఇందులో ఒక్క తప్పున్నా కూడా మేము మీకు క్షమాపణ చెప్తామన్నా ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతల నుంచి స్పందన లేదు అని అంటే వాళ్ళు అబద్ధాలను వల్లవేయడానికే తప్ప నిజాలను జీర్ణించుకోవడానికి సిద్ధంగా లేరు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మంథని నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్టయితే మంథని నియోజకవర్గంలో మరి ఇక్కడ ఏదైతే శ్రీధర్ బాబు కుటుంబం 40 సంవత్సరాల నుంచి పాగా వేసుకొని కూర్చుంటే ఇక్కడ ఒక బీసీ బిడ్డ ఇవాళ వాళ్ళకు ఎదురొడ్డి పోరాటం చేస్తా ఉన్నారు. వాళ్ళ నియంతృత్వాన్ని మరి ఇక్కడ వాళ్ళ చీకటి పాలనను అంతమొందించడానికి ఆయన మరి ఇక్కడ ఎదురొడ్డి నిలబడతా ఉంటే ఇవాళ బీసీలకు ఇంకా అన్యాయం జరుగుతూనే ఉన్నది. ఇంత చైతన్యవంతులను చేయడానికి మరి ఇక్కడ మహనీయుల విగ్రహాలను పెట్టి ఊరూరా మరి మహనీయుల చరిత్ర చెప్తూ వాళ్ళను ఏదైతే చైతన్యవంతులుగా మారుస్తున్నా కూడా ఇంకా బీసీలకు తీరని అన్యాయం జరుగుతూ ఉన్నది శ్రీధర్ బాబు నేతృత్వంలో. ఇక్కడ కాటారం మండలం గుండ్రాత్పల్లికి సంబంధించి చూసుకున్నట్టయితే అది బీసీ రిజర్వేషన్ అయితే మరి రెడ్డి కులస్తుడు మరి వాళ్ళ ఏదైతే మండల పార్టీ అధ్యక్షుడైనటువంటి వేమూరి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ అత్తగారిని, మహిళా రిజర్వేషన్ కావడంతో వాళ్ళ అత్తగారిని తీసుకొని వచ్చి నిలబెట్టిండు. వాళ్ళు రెడ్డి గాన్ల కులానికి సంబంధించిన వాళ్ళు. మరి అక్కడ ఆమెకు సర్టిఫికెట్ లేకపోతే రేగొండ మండలంలో వీళ్ళకి ఏమాత్రం సంబంధం లేని రేగొండ మండలం నుంచి నకిలీ సర్టిఫికెట్ ను తీసుకొని వచ్చి ఇవాళ మరి అక్కడ సర్పంచ్ గా నిలబడి ఇవాళ బీసీకి రావాల్సినటువంటి సీటును లాగేసుకున్నారు శ్రీధర్ బాబు నేతృత్వంలోని మరి ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడు వేమూరి ప్రభాకర్ రెడ్డి కుటుంబం ఇవాళ బీసీల సీటును లాగేసుకున్నది. మరి దీని మీద కలెక్టర్కు ఫిర్యాదు చేసిరు, అయినా కూడా మరి చర్యలు తీసుకుంటారని ఊహించడం అయితే అది మరి అత్యాశ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అభ్యర్థి మాయాజాలం నకిలీ కుల సర్టిఫికెట్ తో ఎన్నికల్లో పోటీ, సర్పంచ్ గా గెలుపు, ఇతర మండలం నుంచి కుల ధృవీకరణ పత్రం. కలెక్టర్ కు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు, పదవి నుంచి తొలగించాలని డిమాండ్. అధికారం మాదే, మేమేం చేసినా అడిగేవారు ఉండరు, అడ్డు చెప్పేవారు లేరు. ఇది మంత్రి శ్రీధర్ బాబు ఇలాకాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నకిలీ కులం సర్టిఫికెట్ తో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్ గా విజయం సాధించారు. వివరాలకు వెళ్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుండ్రాజపల్లి గ్రామం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనరల్ రిజర్వ్ అయింది. అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కాటారం మండలాధ్యక్షుడు వేమూరు ప్రభాకర్ రెడ్డి తన అత్తమ్మ తోట సావిత్రి బరిలో నిలిపారు. అలాగే బీఆర్ఎస్ నుంచి గోనె ముకుందం పోటీ చేశారు. ఎన్నికల్లో 89 ఓట్ల మెజార్టీతో తోట సావిత్రి విజయం సాధించింది. ఇదిలా ఉండగా తోట సావిత్రి
రెడ్డిగాళ్ల కులానికి చెందిన కావడంతో ఓసీ కుల సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉండడంతో పథకం ప్రకారం భూపాలపల్లిలోని మీ సేవా కేంద్రంలో సిటిజన్ లాగిన్ నుంచి ఎలాంటి డాక్యుమెంట్ సమర్పించకుండా బీసీ ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేశారు. అనంతరం రేగొండ తహసీల్దార్ నుంచి గాన్ల బీసీబీ సర్టిఫికెట్ డిసెంబర్ 2 పొందారు. ఈ సర్టిఫికెట్ తో గుండ్రాత్పల్లి సర్పంచ్ స్థానానికి సావిత్రి పోటీ చేసి గెలుపొందారు. ఇక్కడ ఏం జరుగుతా ఉన్నది, మరి ఇక్కడ ఆమె పోటీ చేయడానికి ఇవాళ ఏ విధంగా అర్హులైంది, వీళ్ళు ఎప్పుడు మరి అక్కడ రేగొండల నుంచి ఎందుకు చేసినారు అంటే వీళ్ళకి సంబంధించిన మీ సేవా తరుణట, ఆ మీ సేవా తరుణ నుంచి సిటిజన్ లాగిన్ అయ్యి అందులో నుంచి ఎలాంటి ధృవీకరణ పత్రాలు పొందకుండా పెడితే మరి తహసీల్దారు ఓవర్లుక్ తోటి సర్టిఫికేట్ ఇచ్చేసింది. దాంతో మరి ఇక్కడ రెడ్డిలకు సంబంధించి రెడ్డి గాన్లకు బీసీలుగా మరి చెలామనే అవకాశం లేదు, కేవలం గాన్ల కులస్తులకు మాత్రమే ఉన్నదని అంటే ఈ రెడ్డి గాన్ల అని ఏదైతే పక్కకు ఉన్నదో ఆ రెడ్డిని తొలగించుకొని గాన్ల అని పెట్టి ఇక్కడ 2/12/2025 తేదీన మరి ఇక్కడ ఆల్రెడీ సర్టిఫికెట్ జారీ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి శ్వేత అనే తహసీల్దార్ గారు, మన శ్వేత అనే తహసీల్దార్ గారు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి మరి పత్రికల్లో కూడా కథనాలు వచ్చినాయి. కళ్ళు మూసుకున్నారా రెవెన్యూ అధికారుల మజాక, నివాసం ఓ చోట సర్టిఫికెట్ మరో మండలం నుంచి అని చెప్పి మరి ఇక్కడ పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఫేక్ సర్టిఫికెట్లు కలకలం రేగడంతో తహసీల్దార్ గారు ఏం వివరణ ఇస్తానో ఒక్కసారి చూసినట్టయితే థర్డ్ రోజు మాకు ఓరల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. కాటారం మండల్ గుండ్రాపల్లి విలేజ్ లో తొట్లపల్లి సావిత్రి రెడ్డి గాన సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసి రేగొండలో తీసుకున్నట్టు మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే వెంటనే మేము దాన్ని వెరిఫై చేయడం జరిగిందండి. మంజూర్ నగర్ మీ సేవా సెంటర్ ద్వారా అప్లై చేసినట్టుగా ఉంది. సిటిజన్ లాగిన్ అప్లై చేశాను. సిటిజన్ లాగిన్ నుండి ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయకుండా లేబర్ కార్డ్ ఎంటీ ఫామ్ అప్లోడ్ చేసి సర్టిఫికేట్ కోసం అప్లై చేశారు. మా ఆఫీస్ లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో తెలియదండి. ఇదైతే నా దృష్టిలో లేదు. వేరే వాళ్ళు మా ఆఫీస్ వాళ్ళు స్టాఫ్ రెడ్డి గాన సర్టిఫికేట్ ని గాన సర్టిఫికేట్ ని వాళ్ళకి అప్లోడ్ చేశాను. దీనిపై ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ రిపోర్ట్ రాగానే మిమ్మల్ని ఇన్ఫార్మ్ చేస్తుంది. తప్పు జరిగింది అని చెప్పి తహసీల్దార్ గారు కూడా ఒప్పుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు గారు ఏం చేయబోతున్నారని చెప్పి మరి ఇక్కడ మంత్రిని ప్రజానీకం ఎదురు చూస్తా ఉన్నది. ఎందుకంటే ఇవాళ బీసీలకు ఇప్పటికే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మొండి చేయి చూపించినటువంటి కాంగ్రెస్ ఇక్కడ అరకొరగా కేటాయించినటువంటి ఈ బీసీ రిజర్వేషన్లను సైతం లాగేసుకుంటా ఉన్నది. అసలే కాటారంకు ఎన్ని రిజర్వ్డ్ అయినాయి, కేవలం 2 స్థానాలు రిజర్వ్డ్ అయితే అందులో స్థానాన్ని మరి లాగేసుకున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఈ రకంగా మరి ఇక్కడ బీసీలకు ద్రోహం చేస్తున్నటువంటి మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి బాధ్యతాయుతమైన మండల పార్టీ అధ్యక్షుని పదవిలో ఉన్నటువంటి ఆయన కుటుంబమే వాళ్ళ అత్తగారితోటి ఈ విధంగా వేసి బీసీలకు రావాల్సిన పదవిని లాగేసుకుంటే శ్రీధర్ బాబు ఎందుకు వేడుక చూస్తా ఉన్నాడు. ఇది ఒక్కటే కాదు, ఇంకా ఏదైతే కాటారం మాదేపూరు మరి ఇక్కడ మండలాల్లో ఈ రెడ్డి గాన్ల కులాస్తులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళందరూ కూడా మరి బయట సామాజికంగా మాత్రం వాళ్ళు రెడ్డిలుగా గౌరవం పొందుతూ మరి ఇక్కడ రిజర్వేషన్ల ప్రకారం మాత్రం ఖచ్చితంగా గాన్లా అని పేరు చెప్పుకుంటూ బీసీలను మరి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లను దోచుకుంటున్న పరిస్థితి ఇంకా కూడా రేపటి రోజున జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు సర్టిఫికెట్లు రెడీ చేసి పెట్టుకున్నారు. దీంతో పాటు మరి ఇక్కడ బొమ్మాపూర్కు సంబంధించినటువంటి మరి అభ్యర్థి కూడా ఇక్కడ చూసుకుంటే మాదేపూర్ బొమ్మాపూర్ కూడా మరి ఇక్కడ బీసీ జనరల్ కు కేటాయించిండ్రు. మరి బొమ్మాపూర్ లో నిలబడ్డ వ్యక్తి ఎవరాయనంటే ఇక్కడ చూసినట్టయితే బొమ్మాపూర్ ప్రజలారా ఆలోచించండి, మీ సేవకులా వస్తున్నా చెప్పి శ్రీధర్ బాబు గారు సీనిబాబు గారుల ఆశీర్వాదంతో మరి ఇక్కడ సర్పంచ్ గా నిలబడ్డా అని చెప్పి ఈ చీర్ల చంద్రశేఖర్ రెడ్డి సర్పంచ్ మరి ఇక్కడ అభ్యర్థిగా నిలబడ్డాడు. ఆల్రెడీ 17వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించడం జరిగింది. మరి ఇక్కడ ఏదైతే బీసీలకు కేటాయించినటువంటి సీట్లలో ఇవాళ రెడ్డీస్ వాళ్ళు తిష్ట వేసుకొని కూర్చుంటా ఉంటే మరి ఇక్కడ ఏదైతే దాన్ని అడ్డుకట్ట వేయాల్సిన శ్రీధర్ బాబు గారు మంత్రి స్థానంలో ఉండి ఏం చేస్తా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. మీరు బీసీ రిజర్వేషన్ 42% ఇస్తా అన్నారు. ఇవాళ 42% కాదు కదా, 16-17% ఇచ్చి అందులో సీట్లను మళ్ళా రెడ్డిలతోటి నింపితే ఇది ఎంతవరకు న్యాయం? మరి ఇక్కడ ఈ సర్పంచ్ పదవిని ఎప్పుడు బర్తరఫ్ చేస్తారు? కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటారా? శ్రీధర్ బాబు గారు అక్కడే తొక్కి పెడతారా? ఎందుకంటే వీళ్ళిద్దరున్నారు. ఇంకా కాళేశ్వరానికి సంబంధించిన అభ్యర్థి కూడా మరి ఆయన కూడా రెడ్డి గాన్ల కులస్తులే. మరి ఈ రకంగా రెడ్డి గాన్ల కులస్తులందరూ కూడా బీసీల అవకాశాలను దోచుకుపోతా ఉన్నారు.
రేపటి రోజున జడ్పీటీసీ ఎక్కడైతే, ఎంపీపీ ఎక్కడైతే, ఎంపీటీసీలు ఎక్కడైతే బీసీలకు రిజర్వ్ అయినాయో అక్కడ మరి ఇక్కడ కాటారం నుంచి కానీ మాదేపూర్ నుంచి కానీ వాళ్ళు మళ్ళీ రెడ్డిగాళ్ళ కులస్తులే దానిలో పాగా వేయడానికి ఇప్పటికే మరి సర్టిఫికెట్లు చేతిలో పట్టుకొని కత్తులు నూరుతా ఉన్నారు. మరి దీనికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? మరి ఇక్కడ దీనికి శ్రీధర్ బాబు బాధ్యత వహించద్దా? ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కేటాయించిన సర్పంచ్ స్థానంలో ఈయన ఏ విధంగా మరి ఇక్కడ రెడ్డికి టికెట్ ఇచ్చిందో ఒక్కసారి మంత్రి ప్రజానీకం ఆలోచన చేసుకోవాలి. బీసీల మీద మరి శ్రీధర్ బాబు కురిపిస్తున్న ప్రేమ ఎటువంటిది? మరి ఈ నాటకాన్ని కూడా ప్రజలందరూ గమనించాలని కోరుతా ఉన్నాం. తక్షణం ఇక్కడ ఎవరైతే రెడ్డిగాళ్ళ కులస్తులు ఇక్కడైతే నకిలీ సర్టిఫికెట్ తో దొరికిపోయింది కాబట్టి ఈమె మీద చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి. ఖచ్చితంగా ఇందులో ఎంఆర్ఓ ఇన్వాల్వ్ అయి ఉన్నది. ఆమె కూడా వీళ్ళు ఒకవేళ అధికారికంగా మరి కలెక్టర్ గారే చర్యలు తీసుకోకపోతే మరి ఖచ్చితంగా కూడా వీళ్ళు ఏదైతే కోర్టుకు వెళ్తాడో, ఎవరైతే అక్కడ సమీప అభ్యర్థి ఓడిపోయిన అభ్యర్థి ముకుంద ఉన్నాడో ఆయన కోర్టుకు వెళ్ళి మరి న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. కానీ మరి ఇక్కడ ఏదైతే బొమ్మాపూర్కు సంబంధించి కానీ ఇంకో గ్రామానికి సంబంధించి కానీ మరి వాళ్ళకు సర్టిఫికెట్లు ఆల్రెడీ పాత సర్టిఫికెట్లు పెట్టుకొని ఉన్నారు కాబట్టి ఆ సర్టిఫికెట్లను కూడా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ వినిపిస్తా ఉన్నది. రద్దు చేసి ఖచ్చితంగా అక్కడ రీఎలక్షన్ నిర్వహించి ఖచ్చితంగా బీసీలకి అవకాశం కల్పించాలి. రెడ్డిగాళ్ళ కులస్తులన్నీ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి బీసీ సర్టిఫికెట్లు రద్దు చేయాలని చెప్పి బీసీ సమాజం మూకుమ్మడిగా కడతా ఉన్నది. లేకపోతే దీని మీద ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితిని మనం చూడవచ్చు. ఇక మంత్రి నియోజకవర్గానికి సంబంధించి మరో వార్తను కనుక చూసినట్టయితే ఇక్కడ కలెక్టరా మజాక నిల్చుండి అక్రమ కట్టడాలను కూల్చివేయించారు. సింగరేణి తీసుకునే భూమిలో భారీగా వెలిసిన అక్రమ కట్టడాలట. సిద్దిపల్లి R&B రోడ్డుపై 2 గంటలు రాస్తారు ఒక భారీగా పోలీసుల మహరింపు. ఇక్కడ ఏదైతే RG3 డివిజన్ పరిధిలోని OCB2 విస్తరణలో భాగంగా రామగిరి మండలానికి సంబంధించి రాజాపూరు మరి గ్రామాన్ని, అదేవిధంగా రామయ్యపల్లె శివారులోని 440 ఎకరాలను సేకరించడానికి మరి ఇక్కడ ప్రయత్నం చేస్తా ఉన్నది. దాంతో మరి అక్కడ ఉన్న గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే కొన్ని ఇండ్లు, కొన్ని షెడ్లు కట్టుకుంటా ఉన్నారు. మరి ఎలాంటి డీడీ వేయలేదు, ఎలాంటి డిఎన్ వేయకుండానే వాళ్ళు ఇప్పుడు మరి ఇక్కడ ఏదైతే కట్టడాలు అక్రమం అని చెప్పి ఆపేస్తా ఉన్నారు. మరి నిజంగానే సింగరేణి వికృత స్టేషన్లు ఏ విధంగా ఉన్నాయనంటే గతంలో 708 ఎకరాలకు వీళ్ళు డిడి వేసి ఆల్రెడీ అవార్డు పాస్ చేసి మరి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పాటు అది సింగరేణి స్వాధీనంలో ఉంచుకొని ఆ తర్వాత అవార్డు క్యాన్సిల్ చేసి ఎక్కడెక్కడ వదిలేసారు. దాంతో 6-7 సంవత్సరాల పాటు రైతు బంధు, రైతు బీమా ఆ గ్రామస్తులందరూ కూడా కోల్పోయినరు. ఇవాళ చూసుకున్నట్టయితే మరి పోనీ వాళ్ళకు మార్కెట్ ధర కేటాయిస్తా ఉన్నారు. అంటే రోడ్ సైడ్ చూసుకున్నట్టయితే ఒక్కో ఎకరానికి ₹1,00,00,000 వరకు పలుకుతా ఉన్నది. మరి వీళ్ళు ఇచ్చే 20 లక్షలతోటి వాళ్ళకు ఏ రకంగా ఉంటుంది? ఏదో లోపలి వైపు ఉన్న వాళ్ళు అయితే 20 లక్షలు తీసుకుని మరో చోట భూమి కొనుక్కునే అవకాశం ఉంటుంది. రోడ్ సైడ్ ఉన్న వాళ్ళు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. మరి దానిలో భాగంగా మీరు ఏదైతే ఈ ప్రభుత్వం, రెవెన్యూ యంత్రాంగం, సింగరేణి యాజమాన్యం మరి ఇక్కడ నెగోషియేషన్ ద్వారా రోడ్ సైడ్ వాళ్లకు మార్కెట్ ధరకు సమీపంగా వాళ్ళకు కట్టించి వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాల్సింది పోయి వాళ్ళు మేము ఇయ్యమొర్రో అని చెప్పినా కూడా వాళ్ళ మీద ఒత్తిడి చేసి పోలీసులను మోహరించి మరి ఇక్కడ బలవంతంగా ఆ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంతో మరి తమకు ఏదైతే ఏదో రకంగా నష్టపరిహారం మరి చేకూరాలి అనే ఉద్దేశంతో కొంతమంది మరి 1, 2, 4 మరి అక్కడ ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. అది అత్యాశ కాదు, దురాశ కాదు. తమకు రావాల్సినటువంటి ఏదైతే నష్టపరిహారం సక్రమైన రీతిలో ప్రభుత్వం చెల్లిస్తలేదు కాబట్టి దాన్ని ఏ విధంగానైనా మరి సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న పని నిన్నటి రోజున కలెక్టర్ గారు వచ్చి డైరెక్ట్ గా గులబెట్టిరు. 2012-13 సంవత్సరంలో ఇదే శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్న సమయంలో ఇదే లద్నాపూర్ OC2 విస్తరణలో భాగంగా లద్నాపూర్ లో ఇలాగే కట్టిన ఇండ్లు ఏవైతే ఉన్నాయో అప్పటి ఆర్డీఓ అయేషా ఖాన్ గారు దగ్గరుండి జేసీబీ తోటి కూలగొట్టిస్తే ఇవాళ ఏకంగా కలెక్టర్ గారే వచ్చిండ్రు. ఇది మంత్రి శ్రీధర్ బాబు గారికి సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజలపైన ఉన్నటువంటి ప్రేమ. ఇప్పటికైనా ఆలోచన చేయండి ప్రజలారా. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలలో ఏ రోజన్నా మీ ఇళ్ల మీదకి ఈ బుల్డోజర్లు వచ్చి దమనకాండ చేసి బలవంతంగా కూల్చేసిండ్రా? మరి ఇక్కడ లద్నాపూర్ లో ఆల్రెడీ పరిహారం చెల్లించిన వాటిని మరి ఇక్కడ పూర్తిగా పరిహారం చెల్లించి నెలలు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తున్నా ఖాళీ చేయకుంటేనే పోలీసులను తీసుకొస్తే మరి గగ్గోలు పెట్టినటువంటి కాంగ్రెస్ నాయకులు ఇలా కనీసం డిడి చేయకుండా మరి ఇక్కడ దాన్ని తీసుకుంటామని అవార్డు పాస్ చేయకుండా వాళ్ళ భూమిలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉంటే కలెక్టర్ గారు స్వయంగా వచ్చి కూల్చివేస్తా ఉంటే మరి ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు మీ సారు అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇది అక్కడ ఏదైతే పుట్టమధు గారికి అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి మధ్యలో ఉన్న తేడా. ఆ రోజు లద్నాపూర్ లో ఆ గ్రామంలో ఇళ్లను కూల్చేస్తా ఉంటే ఆ రోజు పుట్ట శైలజ గారు వచ్చి
రోడ్డు మీద నిలబడి మరి ఇక్కడ అధికారులను ఎదిరించి ఆ కూల్చివేతలను ఆపేసి ఆ తర్వాత ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇప్పించిన ఘనత పుట్టమధు కుటుంబానికి. ఇవాళ ఆ రోజైనా ఈ రోజైనా ఇవాళ సింగరేణి నిర్వాసితుల ఇండ్లు కూల్చేస్తున్న చరిత్ర శ్రీధర్ బాబు అనే విషయాన్ని ఇప్పటికైనా మరి ఇక్కడ తెలంగాణ మన మంతని ప్రజానీకం గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నమస్తే తెలంగాణ వార్తల విషయానికి వస్తే కథం తొక్కిన గులాబీ దండు పాలమూరు కోర్బాట కాంగ్రెస్ జలదోపిడిపై బీఆర్ఎస్ జంగ్ సైరన్ జూరాల ప్రాజెక్టు సందర్శించిన నేతల బృందం పాలమూరుకు ఉరితాడు వేరుతున్న కాంగ్రెస్ తెలంగాణ జలహక్కులను బలిపెడుతున్న ప్రభుత్వం సర్కార్ తీరుపై మాజీ మంత్రులు నాయకుల ఫైర్ అని చెప్పి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే జూరాల దగ్గర నుంచి కానీ మరి శ్రీశైలం దగ్గర నుంచి కానీ ఏ విధంగా జలదోపిడీ జరుగుతా ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా వేడుక చూస్తా ఉన్నదని చెప్పి ఇవాళ మరి నిన్నటి రోజున వీళ్ళు పాలమూరు పోరుబాట పట్టిన నాయకుల మరి పరిస్థితిని కూడా చూడవచ్చు. ఇక సీఎం చెప్పినా బిల్లు రాలే, మన ఊరు మనబడికి 360 కోట్ల బకాయిలు, సర్కారు తీరుపై మండలి చైర్మన్ గుత్తా అసహనం అని చెప్పి మరి ఇక్కడ చిన్న చిన్న కాంట్రాక్టర్ లక్షల బిల్లులు వేరుకుపోతా ఉన్నాయని చెప్పి మరి వాళ్ళ పార్టీలో చేరినటువంటి మరి మండలి చైర్మనే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నట్టు ఇక సామాన్య ఎమ్మెల్యేల పరిస్థితి ఉన్నది. మరి అదేవిధంగా ఇప్పుడు సర్పంచులు కానీ చిన్న కాంట్రాక్టర్లు కానీ ఇక్కడ పనులు చేసి మరి ఇక్కడ ఈ 2 సంవత్సరాల నుంచి నానా నరకయాత్ర పడతా ఉన్నారు, అయినా వాళ్ళకు బిల్లులు ఇస్తలేరని మరి ఇక్కడ శాసన మండలి సాక్షిగా తేటతెల్లమైంది. ఇక అందరికీ కొలువులు ఇవ్వలేమని చెప్పి చేతులెత్తేసిండు నిన్నటి రోజున మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి. మరి ఇక్కడ మేము అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రగల్భాలు వాళ్ళకి అలవిగాని హామీని ఇక్కడ మేనిఫెస్టోలో చేర్చి ఇవాళ విద్యార్థుల మరి అదేవిధంగా నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లిండు నిన్నటి రోజున శ్రీధర్ బాబు గారు. మేము అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని, అందరికి ఇయ్యకు, నువ్వు ఇస్తాన్న మొదటి సంవత్సరం 2 లక్షలు ఇవ్వి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ పెడతాను, ఆ జాబ్ క్యాలెండర్ ఏది, ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ ఖాళీలను నింపేస్తాను. ఇప్పుడు అనేక ఖాళీలు ఉన్నాయి, ఇవాళ మొదటి సంవత్సరం ఇచ్చిన ఆ మొదటి హామీని నువ్వు ఎందుకు నెరవేర్చలేదు అంటే మేము మోసం చేయడానికే ఆ మేనిఫెస్టో రాసినాం, దాని మీద ఇంకా మీకు అడిగే హక్కెక్కడిది అన్నట్టుగా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ నాయకుల పరిస్థితి. యూరియా అవస్థ నిజమే ఎట్టకేలకు అంగీకరించిన మంత్రి తుమ్మల అసెంబ్లీలో నమస్తే తెలంగాణ కథనం ప్రస్తావన. వానాకాలంలో యూరియా కొరతతో ఇబ్బందులు పడిన మాట వాస్తవమే, యాసంగిలో చర్యలు తీసుకున్నాం. డిసెంబర్లో 3 లక్షల టన్నులు అమ్మాల్సి ఉంటే 4 లక్షల టన్నులకు పైగా అమ్మడైంది. ఈ ఏడాదికి యూరియా ఒకేసారి కొనడం వల్లే సమస్య అట. నువ్వు పోయినసారి కదే అన్నావు, ఇప్పుడు కదే అంటున్నావు, దానికంటే ముందు కదే అన్నావు. ఇవాళ చూసుకున్నట్టయితే యూరియా అనేది కనుక నిత్యం అందుబాటులో ఉన్నట్టయితే రైతు మరి ఇక్కడ పెట్టుబడి పెట్టి దాన్ని తీసుకుపోయి ఇంట్లో నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఏంది, ఎప్పుడు పోతే అప్పుడు యూరియా దొరుకుతుందని మరి ఇక్కడ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అందుబాటులో ఉంచిందో నువ్వు అదే విధంగా ఉంచినట్టే ఉంటే ఇవాళ రైతులందరూ కూడా ఎందుకు కొనుకొచ్చుకొని పెట్టుకుంటారు? మీ నిర్లక్ష్యము, మీ చేతగాంతనమే దీనికి కారణం. ఎట్టకేలకు ఇప్పుడు లేదు, ఇప్పుడు కొరత లేదన్న, గతంలో కొరత ఉన్నదని అయితే ఒప్పుకున్నావు, గతంలో ఉన్నది, ఇప్పుడు ఉన్నది, మళ్ళా చెప్పులు లైన్లలో పెడతా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక హైడ్రా పట్టించుకోవట్లేదట, తాజ్ బంజారాపై ఫిర్యాదు చేస్తే చర్యలు లేవు. మరి ఇక్కడ పార్టీలో చేరిన దానం నాగేందర్ చెప్తాడు, తాజ్ బంజారా ఏంద్ర అయ్యా, ఎవరి దగ్గర డబ్బులున్న దగ్గరనైనా అది హైడ్రా పనిచేయదు, కేవలం పేదల గుడిసెలను కూల్చడానికి హైడ్రాను పెట్టిరు, పెద్దల దగ్గర డబ్బులు వసూలు చేయడం కోసమే హైడ్రా. నువ్వు హైడ్రా మీద ఎంత లొల్లి పెట్టినా అది డైరెక్ట్ ఎవరి చేతులకు డబ్బులు పంపాలనో అది పంపుతా ఉన్నాయి కాబట్టి నువ్వు ఎంత మొత్తుకున్నా మరి అక్కడ వాళ్ళకు అయ్యే ఇబ్బంది ఏమి లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక కుర్చీ కోసం ఢిల్లీకి కప్పం, నెలకు 100 కోట్లు చెల్లిస్తున్న సీఎం రేవంత్, మూటలు మోస్తున్న ముఖ్యమంత్రి. వాగు వంక తెలువని సీఎం, తెలంగాణ దౌర్భాగ్యం. ముఖ్యమంత్రి అంటే ఎక్కడైనా ఒకటే వరుడైనా, రాష్ట్రాన్ని తెచ్చిన మొగోడు మునగాడు కేసీఆర్. అటువంటి నాయకుడి మీద అంతలేసి మాటల. ప్రజలు ఆ పార్టీని నమ్మినందుకు మళ్ళీ వెనుకటి రోజులు. అలుగుడు గులుగుడు లేకుంటే కుటుంబమే కాదు, సమస్యలుంటే సర్దుకుపోవాలి. జనగామలో కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు బీఆర్ఎస్ శ్రేణుల ఘన స్వాగతం అని చెప్పి ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా మరి కేటీఆర్ గారు తీవ్రంగా స్పందిస్తా ఉన్నారు. మరి నాలుక జీరేస్తా, ఊరేస్తా, పేగులు చేసి మెడకేసుకుంటా, బాండ కట్టుకొని బాయిల పడి సావు అని చెప్పి మరి కేసీఆర్ ను మొలకెత్తని అంటాడు. కేసీఆర్ ను మొలకెత్తనియాడు. ఇలా తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించి యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని ఏకతాటి మీదకి వెళ్ళి తీసుకొని వచ్చి ఢిల్లీ మెడలు వంచి ఇలా తెలంగాణను సాధించి
ఇలా బంగారు తెలంగాణగా మార్చి తెలంగాణను దేశంలోనే మరి ఇక్కడ ధీటుగా ఏదైతే అభివృద్ధి పదంలో దూసుకుపోయేది చేసినటువంటి కేసీఆర్ ను మొలకెత్తని ఆట రేవంత్ రెడ్డి ఎందుకు ఈ మొత్తం రాష్ట్రాన్ని మరి మొత్తం ముక్కలు ముక్కలు చేసి అమ్ముకొని బయట పడతాను. కేసీఆర్ లాంటి వాళ్ళు కనుక ఉన్నట్టయితే తెలంగాణ మళ్ళా తలెత్తుకొని తిరుగుతుంది. అందరిని ఇక్కడ బానిసలుగా చేసి నువ్వు మాత్రమే బాగుపడే ప్రయత్నం చేస్తావా ఇక్కడ. అందుకే నిన్న రోజున ధీటుగా మాట్లాడిండు. కేసీఆర్ ను మళ్ళీ మొలకెత్తనియా అని నీయనని రేవంత్ అంటున్నాడు. కేసీఆర్ ను మొలకెత్తనీయకపోవడేంది, తెలంగాణనే మొలకెత్తించిన మొగోడు మునగాడు కేసీఆర్. 6 దశాబ్దాల తెలంగాణను కాంగ్రెస్ పార్టీ తొక్కి పెడితే మొలకెత్తదని విర్రవేగితే మీరు కాదన్నా రాదన్నా ఢిల్లీ మెడలు వంచి తెలంగాణను మొలిపించిన మొగోడు కేసీఆర్. పక్కా తెలంగాణను మొలిపించిన మొగోడు కేసీఆరే. ఇవాళ ఎవరు అవునన్నా కాదన్నా ఆఖరికి రేవంత్ రెడ్డి గతంలో ఒప్పుకున్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి అయినాక విర్రవేగుతా ఉన్నాడు. తాతయ్యాన్ని మర్చిపోయిండు. ఇవాళ ఏదో అడ్డదారి మరి ఏదైతే అడ్డదారిలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి మరి ఇక్కడ అడ్డమారి గుడ్డి దెబ్బలో వచ్చి ఇవాళ సీట్లో కూర్చొని ఇలా విర్రవీగుతున్నటువంటి రేవంత్ రెడ్డికి ఒకసారి అర్థం చేసుకోవాలి. తెలంగాణకు నీకు తెలంగాణ ఉద్యమానికి నీకు ఏం నేపథ్యం ఉన్నది? ఇలా కేసీఆర్ ను మాట అనే అర్హత నీకు ఎక్కడున్నది? తెలంగాణ ద్రోహివి, సమైక్యవాదివి. ఇలా తెలంగాణ మరి ఉద్యమం ఉర్రూతలుగుతున్న సమయంలో సమైక్యాంధ్రవాదుల సంకల్ నాటినటువంటి మరి ఇక్కడ దద్దమ్మ ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని ఇవాళ తెలంగాణ జాతికి జాతిపిత అయినటువంటి కేసీఆర్నే మొలకెత్తని అంటాడు. కేసీఆర్ ఆనవాళ్ళే తీసేస్తా అంటాడు. కేసీఆర్ ఆనవాళ్ళు తీసేయాలంటే తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రలో కలిపితే తప్ప తెలంగాణ ఆనవాళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు ఎక్కడ కూడా సమస్య పోవు. ఇవాళ తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. భారతదేశంలో ఎక్కడికన్నావో ప్రపంచంలో ఎక్కడికన్నావో తెలంగాణ అనగానే ఓ కేసీఆర్ అంటారు. నీ రేవంత్ రెడ్డి అనేది నీ అధికారులకే నువ్వు సభలలో నీ పేరు చెప్పేటప్పుడే రేవంత్ రెడ్డికి బదులు కేసీఆర్ చెప్తా ఉన్నారు. అప్పటికన్నా నీకు సిగ్గత్తలేదు. మరి ఇకనన్నా మారాల్సిన అవసరం ఉన్నది. జిఎస్టీ ఎగవేత కేసులో కాంగ్రెస్ నేత అరెస్ట్ అట. 28 కోట్ల రూపాయలు ఎగేసిండు కాంగ్రెస్ పాల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జి. మరి వాళ్ళ పనే కది, ఇటు డబ్బులు కట్టరు, లేదంటే మరి ఇక్కడ కమిషన్ దొరికితే అక్కడ దండుకునే ప్రయత్నం చేస్తారు. రుణమాఫీ డోకాపై హైకోర్టులో పిటిషన్. కోర్టును ఆశ్రయించిన రైతు నరసింహారెడ్డి పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు రుణమాఫీ అమలు వివరాలు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశం. ఇప్పుడు తెలుస్తుంది అధికారికంగా ఇలా కోర్టుకి ఇస్తే అప్పుడు నువ్వు ఎవరెవరు చేసినావు, ఎంతెంత చేసినావు, ఎంత చేయాల్సి ఉండే అవన్నీ కూడా బట్టబయలైతాయి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఏ విచారణకైనా రెడీ. పారిశ్రామిక వాడల్లోని భూముల వినియోగ మార్పిడిపై విచారణకు సర్కార్ సిద్ధం. నువ్వు జీవోనే దొంగ జీవోని తీసుకొచ్చి ఆ జీవోని ఎందుకు లీక్ చేసిరని చెప్పి అధికారుల మీద చిరుబురులాడిన ముఖ్యమంత్రి అంటేనే అది దొంగ పని అని చెప్పి అర్థమైంది. ఇవాళ నిజంగానే హెల్త్ పాలసీ అనేది మరి ఇక్కడ ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన పాలసీ అయితే దాన్ని నువ్వు అసెంబ్లీలో బాధ్యత ప్రకటించి ఆ తర్వాత జీవో తీసేది ఉండే. ఇవాళ ఏదైతే ఆ జీవో తోటి పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఏదైతే భూములను అమ్ముకొని సొమ్ము చేసుకోబోతా ఉన్నారు, ఏదైతే ప్రభుత్వ ఖజానా గండి కొట్టబోతా ఉన్నారు అని చెప్పి పూర్తిగా తెలమైందో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనేక అబద్ధాలు ఆడుతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అబద్ధ హామీలతో మోసం. కేసీఆర్ స్థాయికి రేవంత్ రెడ్డి సరిపోడు. రాహుల్ లీడర్ కాదు, స్క్రిప్ట్ చదివే రీడర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. రాహుల్ లీడర్ కాదని చెప్పి వాళ్ళ చెల్లెనే చెప్తాంది. నువ్వు తప్పుకో నేను వస్తా అని చెప్పి ఇప్పటికే వాళ్ళ దగ్గర మరి ఇక్కడ ఆధిపత్య పోరు నడుస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఈ ఆంధ్ర జ్యోతి విషయానికి వస్తే దళితురాలని పెళ్లికి నిరాకరించడంతో జూనియర్ డాక్టర్ ఆత్మహత్యట. మొన్నటి రోజున ఏదైతే పాయిజన్ ఇంజెక్షన్ తీసుకున్నదో సిద్దిపేట మెడికల్ కళాశాలకు సంబంధించిన లావణ్య అనే మరి యువ డాక్టరు మరి దానికి విషయం ఏంది అని అంటే ఇద్దరు ప్రేమించుకుంటే ఆఖరికి ఈమె ఎస్సీ అని చెప్పి ఆయన నిరాకరించడంతో పాయిజన్ ఇంజెక్షన్ తీసుకున్నదట. మరి దానికి సంబంధించిన బాధ్యులని అదుపులోకి తీసుకున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక దాదాగిరి హన్మకొండలో పోలీసు వడ్డీల దందాట. గతంలో కరీంనగర్లో కథం చేసిండు. ఇక మళ్ళీ ఇక్కడ ఏదైతే హన్మకొండలో మళ్ళీ స్టార్ట్ అయిందట. గ్యాస్ ఛాంబర్లా ఢిల్లీ. వాయు కాలుష్యంతో కునారెలుతున్న దేశ రాజధాని. అస్తమా, న్యూమోనియా రోగులకు నిత్యం నరకం. శ్వాస సమస్యలతో ఆసుపత్రులకు పెద్ద ఎత్తున ప్రజలని చెప్పి ఢిల్లీ మరి ఇక్కడ ప్రపంచ దేశాల నుంచి మరి ఇక్కడ ప్రతినిధులు వచ్చినా, విఐపీలు వచ్చినా, ఎవరు వచ్చినా మరి మన భారతదేశానికి మరి ముఖ్యమైన నాయకులందరూ కూడా సంచరించే ఢిల్లీలో వాయు కాలుష్యంతో ఇగో ఈ విధంగా మాస్కులు పెట్టుకొని తిరగాల్సిన దుస్థితి వచ్చింది. మన ఢిల్లీ వాయు కాలుష్యాన్ని ఏ విధంగా అరికడతారు అనే దాని మీద మరి అప్పుడు యాప్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో కొంత దాని మీద ప్రయత్నం చేసింది. ఇవాళ మరి బీజేపీ ప్రభుత్వం వచ్చింది. కేంద్రంలో రాష్ట్రంలో కూడా బీజేపీ ఉన్నది, కానీ ఆ వాయు కాలుష్యాన్ని మాత్రం అరికట్టలేకపోతా ఉన్నది. అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిండు. అక్కడ ఉన్న కార్లు, డీజిల్ కార్లు అన్నింటినీ కూడా బయటికి పంపించే ప్రయత్నం చేసినా కూడా వాయు కాలుష్యం మాత్రం అరికట్టబడలేదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇప్పుడు మేల్కొనకపోతే
ఢిల్లీలో హైదరాబాద్ ఇప్పటికే కాలుష్యం పెరిగిపోయింది. నగరం నుంచి పరిశ్రమలు తరలించకపోతే చారిత్రాత్మక తప్పదం అవుతుంది. మరి ఇక్కడ పరిశ్రమలను తరలించిన తప్పు లేదు. ఆ పరిశ్రమలు తరలించాలంటే ఇక్కడ ఏదైతే భూమి ఉన్నదో ఈ భూమికి బదులు అక్కడ భూమి ఇవ్వండి. కానీ ఇక్కడ భూమిని వాళ్ళకి రెగ్యులరైజ్ చేసి అక్కడ భూమి ఇవ్వడంలో ఆంతర్యం ఏంది? దానికి వచ్చే పైసలు SRO రేట్లలో మరి 25% మాత్రమే ఎందుకు తీసుకుంటా ఉన్నారు? మరి ఇక్కడ SRO రేట్లే మరి ఏదైతే మార్కెట్ రేట్లకు 3 అంతులు తక్కువగా ఉంటాయి. అసొంటిది ఆ SRO రేట్లలో 25%కే ఎందుకు మీరు దాన్ని రెగ్యులరైజ్ చేస్తా ఉన్నారంటే దానికి సమాధానం లేదు. ఆ పరిశ్రమ పెట్టేటోనికి ఇవ్వాలి, కానీ పరిశ్రమ పీక్కొని పోయేటోనికి నువ్వు ఇక్కడ ఏదైతే వానికి 25% రెగ్యులరైజ్ చేస్తావో ఆ రెగ్యులరైజ్ చేసిన భూమిని వాడు ఎవడో రియల్ ఎస్టేట్ వానికి అమ్ముకొని లేకపోతే ప్లాట్లు పెట్టి అమ్ముకొని ఆ పరిశ్రమను తీసుకొని పోయి ఆంధ్రలో పెట్టుకుంటాడు. అప్పుడేం చేస్తావు? దిక్కు దివానా ఉండదు. మరి ఈ కాంగ్రెస్ వాళ్ళు జేబులు నిండితే చాలు, ఎవడేమైనా మనకు సంబంధం లేదన్న చందంగా వ్యవహరిస్తా ఉన్న పరిస్థితిని మనం చూడవచ్చు. డిపిఆర్ను పరిశీలించబోం. కృష్ణా జలాల పంపకాలు జరగకపోవడమే కారణం. CWC మార్గదర్శకాల మేరకు లేకపోతే మదింపు చేయం. విభజనకు ముందు ప్రాజెక్టుల పర్యవేక్షణ మాత్రమే మా బాధ్యత. ప్రాజెక్టులు రాష్ట్రాల వారి నీటి కేటాయింపులపై విచారణ జరుగుతోంది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు బచావత్ తీర్పై అమలు. కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పిన కృష్ణా బోర్డు ఏపీ ఫిర్యాదుకు స్పందన. డిపిఆర్లను పరిశీలించబోము. ఇలా చూసుకున్నట్టయితే కృష్ణా జలాల పంపకాలు జరగలేదు. మరి ఇక్కడ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు బచావత్ తీర్పే అమలు. బచావత్ తీర్పులు ఏం చెప్పిండ్రు? 299 TMCలు మనకు, మరి ఇక్కడ 34 మనకు, 66 ఆళ్లకు అని చెప్పి ఆ తీర్పు ఉన్నది. అదంతా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. మరి నిన్నట్రాక రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? కేసీఆర్ హరీష్ రావులు సంతకం పెడితేనే మొత్తం అది పర్మనెంట్ గా మనకు 299 TMCలే అయినాయి. ఇక మేము పోయి పోరాటం చేసి ఇప్పుడు 71% తెస్తా అంటాడు. మరి ఇక్కడ ఈ ఎదవ అబద్ధాలన్నీ ఆడుకుంటా ఈ రకంగా తెలంగాణ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తా ఉన్నారు. ఇలా కృష్ణా జిల్లాలో మన వాటా కోల్పోవడానికి కారణమైన వాళ్ళను ఉరిదీయాలన్నాడు. ఇప్పుడు ఎవరిని ఉరిదీయాలి రేవంత్ రెడ్డి? నువ్వు చెప్పు. ఇప్పటి వరకు పంపకాలు జరగలేదని చెప్పి ఒకవైపు కృష్ణా బోర్డే చెప్తా ఉంటే ఆల్రెడీ పర్మనెంట్ గా 299 TMCలకి వీళ్ళకి అంగీకారం తెలిపారని చెప్పి ఏ రకంగా మాట్లాడినావు నువ్వు? ఎందుకు జనాలను తప్పుదో పట్టిస్తా ఉన్నావు? అసలు నీకు ట్రిబ్యునల్ అంటే ఏంటిదో తెలియదు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అంటే ఏంటిదో తెలియదు, బచావత్ ట్రిబ్యునల్ అంటే ఏమో తెలియదు, బేసిన్లు అంటే ఏంటిదో తెలియదు. మరి నువ్వు ఇవాళ తెలంగాణ జల హక్కులను కాపాడుతాను, తెలంగాణకు నేనే శ్రీరామ రక్ష అంటున్నావు. ఇవాళ తెలంగాణను అవపోసనం పట్టినటువంటి కేసీఆర్ ఎక్కడ? ఇవాళ తెలంగాణలో కేవలం బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి అడ్డదారిలో అడ్డిమారి గుడ్డి దెబ్బలో వచ్చి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న నువ్వెక్కడా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. రాహుల్ గాంధీ అవలగాడు, రేవంత్ అనే అవలగాడిని మన మీదకి వదిలాడు. ఈ తప్పునకు ఆయన నడిబజార్లో ఉరిదీయాలి. రేవంత్ తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ ఉరిదీస్తారా? రేవంత్ ను కరిసేలా ఉన్నాడు, ఇంట్లోనే కట్టేయాలని గీతమ్మకి చెబుతున్నామని చెప్పి మరి ఇక్కడ ఆంధ్రజ్యోతుడు ఇక్కడ ఏదో కేటీఆర్ మీద ప్రేమతోటి ఇయ్యలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏదైతే బూతులు మాట్లాడుతా ఉన్నాడో మరి ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు కూడా బూతులు మాట్లాడుతున్నారు అని చెప్పి దాన్ని సమం చేయడానికి, అంటే రేవంత్ రెడ్డి మీద ఏదైతే వ్యతిరేకత వస్తా ఉన్నదో ఆ వ్యతిరేకతను అరికట్టడానికి ఇలా రాహుల్ గాంధీని అవలగాడు అంటాడు అని చెప్పి చూపించడానికి ఇలా ఇంత పెద్ద స్పేస్ కేటాయించిండు. దీనిలో కూడా ఎంత దురుద్దేశం ఉన్నదో చూడండి ఒకసారి. మరి తన తండ్రిని నోటికొచ్చినట్టు తిడితే కొడుకు అవులగాడు అన్న దానిలో తప్పే ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కేసీఆర్ ను ఉరిదీయాలంటే తెలంగాణ సమాజం అంతా కూడా మరి ఇక్కడ ఖచ్చితంగా ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ మీద గుర్రుగా ఉన్నది, ఖచ్చితంగా మిమ్మల్ని బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నది. మరి ఇక్కడ ఏదైతే హౌలగాడు అన్న పదం ఏదైతే కేటీఆర్ వాడిండో ఇలా ఏమాత్రం తప్పు లేదు. వాళ్ళ నాన్నను నోటికొచ్చినట్టు దూషించకుండా ఆయన గౌరవప్రదంగా మాట్లాడినట్టయితే వాళ్ళ నాయకుల పట్ల కూడా ఎదుటివారు గౌరవప్రదంగా మాట్లాడతారు. మరి ఇక్కడ ఏదైతే కన్ను పన్నుకు పన్ను అన్న చందంగా నువ్వు తిడితే ఖచ్చితంగా మేము కూడా తిడతాం, తప్పది అని చెప్పి మరి ఇక్కడ కేటీఆర్ గారు ఎదురుదాడి చేస్తున్న అంశాన్నే గమనించాలి తప్ప కేటీఆర్ దీన్ని ప్రారంభించలేదనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ రాధాకిట్టిగన్ లాంటి వాళ్ళు ఎన్ని చేసినా కూడా తెలంగాణ సమాజం అంతా చూస్తూనే ఉన్నది. ఇక రాధాకృష్ణ చేసే పనులు ఏ విధంగా ఉన్నాయి, కవితకు ఇంత పెద్ద స్పేస్ ఎందుకు ఇస్తా ఉన్నాడు అని అంటే బీఆర్ఎస్ ను దెబ్బతీస్తా అని చెప్పి కుట్రలు ఇటు రేవంత్ రెడ్డి, ఇటు ఈనాడు, ఇటు ఆంధ్రజ్యోతి, అదేవిధంగా ఇటు కవిత వీళ్ళందరూ కలిసి బీఆర్ఎస్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ తెలంగాణ సమాజం ఇవాళ బీఆర్ఎస్ కు అండదండగా ఉన్నది. వీళ్ళన్ని కుట్రలు పనినా కూడా ఇవాళ తెలంగాణను సర్వనాశనం చేయడానికి పిప్పి చేయడానికే ఈమె అక్రమ భూములన్నింటినీ సక్రమం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి తోటి దోస్తానా చేస్తా ఉన్నది. ఇప్పుడు పార్టీ పెట్టి బీఆర్ఎస్ ను చీల్స్తుందట. నువ్వు పార్టీ పెట్టినా ఎవడు పెట్టినా నీ దగ్గరికి బీఆర్ఎస్ లొక్కలు కూడా రారు. నీ జాగృతోడు ఎక్కడ వార్డు మెంబర్ కూడా గెలిచే అభ్యర్థి నీ దగ్గర లేడనే విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. పురపాలికల్లో పాగా వేద్దామట, పంచాయతీ ఫలితాలను పునరావృతం చేద్దాం, అభ్యర్థుల
ఎంపిక కీలకం, గెలిపేందుకు ప్రాతిపదిక సీఎం రేవంత్ టీపీసీ చీఫ్ మహేష్ భేటీలో నిర్ణయం. ఫిబ్రవరి 3వ వారంలో మున్సిపల్స్ ఉండే ఛాన్స్. 3వ వారము 2వ వారము మొత్తానికైతే మున్సిపల్ ఎన్నికలన్నీ ఏకదఫాలో నిర్వహిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ నెలాఖరులో నోటిఫికేషన్ రాబోతా ఉన్నది. మరి ఇక్కడ ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఇంటర్ మరి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ లోపే ఎన్నికలు పూర్తి చేయడానికి మరి వీళ్ళు కసరత్తు చేస్తా ఉన్నారు. ఇక నేనే నెంబర్ 1 అంటాను, నెంబర్ 2 అంటాడు, నాకు మంత్రి పదవి అవసరం లేదంటా ఉన్నాడు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మళ్ళీ ఎవరు నెంబర్ 2 అనేది ఇక్కడ మళ్ళీ మొదలైనట్టున్నది. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఇల్టుపై రాజీ ప్రసక్తే లేదు, ప్రతిపక్షాలు కోరితే విచారణకు సిద్ధం. 2014 నుంచి ఇల్టు పాలసీ ఏ ఏజెన్సీతోనైనా దర్యాప్తు చేయిస్తాం. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సభ నిరవధిక వాయిదా. మొత్తానికైతే మరి ఊపిరి పీల్చుకున్నది కాంగ్రెస్. ఇవాళ ఈ శాసనసభ సమావేశాల నుంచి ఏ విధంగా బయటపడాలి, బీఆర్ఎస్ ను ఏ విధంగా అరికట్టాలి అని చెప్పి బూతులతోటి విరుచుకపడి ఇవాళ ఏదైతే హుందాగా నడవాల్సిన సభను బూతుల సభగా కౌరవ సభగా మార్చి ఆయన సాక్షాత్తు సభానాయకుడే అందులో మరి అన్పార్లమెంటరీ అని చెప్పుకుంటూనే మాట్లాడిన ఆ మాటలతోటి ఇలా పూర్తిగా తెలంగాణ శాసనసభ గౌరవాన్ని మరి ఇక్కడ చిలువలు పలువలుగా బట్టలు ఇప్పేసిండు. స్పీకర్ స్థానాన్ని కూడా దిగజార్చిండు. మరి ఆయన ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలు మేము ఆల్రెడీ మరి కొంతమంది మేము కాంగ్రెస్ అని చెప్పుకున్న వాళ్ళని ఇంకా బీఆర్ఎస్ గానే పరిగణిస్తా ఉన్నారు. మరి చెప్పుకునే వాళ్ళ మీద ఇప్పటికి వేటేసింది అంటే ఇప్పటి వరకు ఎవరి మీద వేటేయకుండా మరి ఇక్కడ ఏదైతే రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతూ ఇవాళ సభా సాంప్రదాయాలను గౌరవాలను తుంగలో దొక్కి ఇవాళ కేవలం అబద్ధాల మీద అసత్యాల మీద ప్రభుత్వాన్ని నడుపుతూ ఏదైతే తెలంగాణను తిరోగమనంలో తీసుకుపోతూ దాన్ని ఖచ్చితంగా ఇవాళ పూర్తి స్థాయిలో అప్పుల తెలంగాణగా మార్చబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఈయన కేవలం నోటి మాటలు బూతులతోటే ఇవాళ ఎదురుదాడి చేసి మరి ఏదైతే బురదల బండేసి దాటకపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ దీని ద్వారా మరి తెలంగాణ ప్రజానీకం ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారు యావత్తు. మరి ఇక్కడ ప్రజలందరూ ఇటు చూసుకున్నట్టయితే రైతులు యూరియా భత్త కోసం ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, అదేవిధంగా తాము పండించిన పంటను అమ్ముకోవడానికి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఆటో డ్రైవర్లు వాళ్ళకు ఉపాధి లేక ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు, మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు, విద్యార్థులు విషాహారంతో ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు, కళ్యాణ లక్ష్యంలో తులం బంగారం ఏమైంది, మహిళలకు 2500 ఏమైంది, పెన్షన్ 4000 ఏమైంది, ఇవన్నిటి కోసం మరి ఇక్కడ ఖచ్చితంగా మోసపోయినామని చెప్పి ప్రజలందరూ కూడా ఎన్నికల కోసమే ఎదురు చూస్తా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడొస్తే అప్పుడు కాంగ్రెస్ ను పొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.